నీ జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది, నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యే రోజు వస్తుంది. నువ్వు నిందించబడుతున్న టైంలో ఉన్నావు, ఇప్పుడు ఏడ్చే టైంలో ఉన్నావు, ఇప్పుడు పేదరికంలో ఉండే టైం ఇది. నువ్వు ఒక చేతగాని వాడిగా మిగిలిపోయేటువంటి టైం ఇది. ఒక టైం వస్తుంది, ఆ టైం ఏంటో తెలుసా? నీ దుఃఖము సంతోషంగా మారే రోజు అది. ఏ భక్తుడైనా సరే జీవితకాలం అంతా ఏడ్చాడా? ఏ భక్తుడైనా ఆ శ్రమలోనే ఉండి నాశనం అయిపోయాడా? లేదే. బైబిల్ చదువుతావా నువ్వు? బైబిల్లో మీరు భక్తుల యొక్క చరిత్రను చూడండి. వాళ్ళ జీవితకాలం అంతా ఏడ్చేశారా? జీవితకాలం అంతా నాశనం అయిపోయారా? అవమానాలు పాలయ్యారా? లేదు. వాళ్ళ అవమానానికి ముగింపు ఉంది, వాళ్ళ దుఃఖానికి ముగింపు ఉంది, వారి శ్రమకు ముగింపు ఉంది, వారి యొక్క ఆర్థిక ఇబ్బందులకు ముగింపు ఉంది. నీ జీవితంలో కూడా ఒక ముగింపు ఉంది. నీ కష్టానికి ముగింపు ఉంది, నీ అవమానానికి ముగింపు ఉంది, నీ నిందలకు ముగింపు ఉంది, నీ అప్పులకు ముగింపు ఉంది.